మీరు ప్రస్తుతం ఉద్యమకారుడా, రాజకీయ నాయకుడా, న్యాయవాదా? నేను ఒక ప్రశ్న అడుగుతాను కూడా అంటే మీరు సమాధానం చెప్పలేదు. మీరు చెప్పిన దాంట్లో అన్నీ ఉంటాయి. చేతులు పెట్టి దండం పెట్టించుకోవాల్సిన స్టేజ్లో కూర్చోవాల్సిన జడా శ్రావణ్ కుమార్ కోరుకున్నదే కదా. అదే అంటుంది. ఎందుకు కోరుకున్నాను అంటే నేను బికాస్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు డూ ప్రొఫెషన్. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట. ఏ రాజకీయ పార్టీ నువ్వు రాజకీయాలు చేయి, నీకోసం ఇస్తావు, నువ్వు పెద్ద జడ్జి పోస్ట్ రిజైన్ చేసి వచ్చావు అని అనడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీ మీద నమోదైన కేసులు ఎన్ని? ప్రతి మాట స్టేజ్ మీద మాట్లాడారా, నేను మాట్లాడిన ప్రతి మాటకి కట్టుబడి. వాట్ అబౌట్ రావణ్? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని నేను ఒకసారి చూపిస్తాను మీకు. అది జస్టిఫికేషన్ కాదు కదా. ఐఎమ్ నాట్ సేయింగ్. ఒక రాజకీయ నాయకుడు ఒక పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళిన తర్వాత ఎమోషన్స్ కంట్రోల్ చేయడం అసంభవం. సో మీకు అనుమానాలు ఉన్నాయి ఈ తెరనకమాల వైసీపీతో? నాకు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో కేసు చేయించుకోండి అంటే రావణ్ నాకు చేతులు పట్టుకున్నాడు. సార్ ఆమెకు తెలియదు, దయచేసి మీరు నన్ను వదలొద్దు, నాకు సహకారం అందించండి, ఇది నా 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 పర్సనల్ రిక్వెస్ట్ అని మచిలీపట్నంలో ఈ హోల్డ్స్ మై హ్యాండ్. హిందూ దేవుళ్ళని, మత విశ్వాసాలను కించపరచట భావ ప్రకటన స్వేచ్ఛ అని అనుకోవచ్చు రావణ విషయంలో. రాధా మనోహర్ దాస్ కించపరచలేదా? ఒక మత విశ్వాసాన్ని కించపరచలేదా? రావణ మీద కేసు కట్టినప్పుడు రాధా మనోహర్ దాస్ మీద ఎందుకు కట్టరు కేసు అంటున్నా. రఘురామకృష్ణరాజు గారు మీరు మంచి స్నేహితులు అంట కదా. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు తీసుకున్నటువంటి ఒక రాజ్యాంగంలో ఏముందని చెప్పండి. అప్పుడు మీరు లైన్లోకి వచ్చారు, ఇప్పుడు చెప్తాను నేను సమాధానంగా. ఈవెన్ మీకే కాదు రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్తాను.